అండి, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు లేదంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ఉల్లిగడ్డ కారాన్ని ట్రై చేయండి. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. ముందుగా ఒక 3-4 ఉల్లిపాయలని మీడియం సైజు ఉన్న వాటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక రోట్లో వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట. రోల్ లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం పల్సిస్తూ గ్రైండ్ చేసుకున్నారంటే మనకి చక్కగా వస్తుంది. మరీ పేస్ట్ లాగా అయిపోతే తినాలనిపించదు అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం కూడా వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని దీన్ని మొత్తాన్ని నీట్గా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 7 to 8 minutes మగ్గించుకున్నామంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని నీట్గా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. బాయ్ బాయ్ అండి. నోటికి